నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ఈ దినపు దేవుని మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. రక్షకుడు అంటే విడిపించేవాడు, విమోచించేవాడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. మరి ముఖ్యంగా ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. ప్రభువైన క్రీస్తుకు పుట్టుక సమయంలోనే రక్షకుడు అని పేరు. రక్షకుడుగా ఆయన మనలను పాపం నుండి, సాతాను అధికారం నుండి, భక్తిహీన లోకము నుండి, అపరాధ శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు. ఈ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యేసు అనే హిబ్రూ పదానికి ప్రభువే రక్షణ అని అర్థం. ఇది మరియ కుమారుని భావి కాలపు పనిని, సువార్త ప్రారంభ వాగ్దానాన్ని వివరిస్తూ ఉన్నది. యేసు రక్షకునిగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను అని రాసి ఉంది. ఆత్మను, జీవితాన్ని నాశనం చేసే పాపం మానవ జాతికి బద్ధశత్రువు. పాపాన్ని పరిహరించే యేసు మరణం ద్వారా శుద్ధీకరించే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎవరైతే యేసు వైపు తిరుగుతారో వారిని పాప దోషం నుండి, దాని దాస్యం నుండి ఆయన స్వతంత్రులుగా చేస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. యేసు సజీవుడైన దేవుని కుమారుడు అని యేసును ఆయన శిష్యులు మొదటిసారిగా పిలిచారు. నిర్జీవమైన అన్యుల దేవతల కంటే ప్రభువు ఎంత భిన్నమైన వాడో చెప్పడానికి ఇక్కడ పేతురు యేసును సజీవుడైన యేసు అని సంబోధించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తండ్రి అయిన దేవుడు కుమారుడికి యేసు ప్రభు అని పేరు పెట్టాడు. అంటే మనిషిగా వచ్చి మరణం పాలైన యేసుక్రీస్తు మహాదేవుడైన యెహోవా దేవుని అవతారం. ఈ రక్షకుడు మన కొరకు మహిమను విడిచి రిక్తునిగా ఈ లోకమునకు వచ్చి మనలను రక్షించుటకు వచ్చాడు. రక్షకుడు మన హృదయాలలో పుడితే అదే నిజమైన క్రిస్మస్. ఆమేన్.